భరణి నక్షత్రం మీద గురుగ్రహ ప్రభావంతో వివిధ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? అందులో ముఖ్యంగా సింహరాశి, కన్యరాశి, తులారాశి, వృశ్చిక రాశి ఈ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. గురుగ్రహం మేషరాశిలో భరణి నక్షత్రం మీద ఈ నెల నుండి ఏప్రిల్ 17వ తారీఖు వరకు దాదాపు 72 రోజులు పయనించబోతున్నారు. అశ్విని నక్షత్రం వదిలి భరణి నక్షత్రంలో పయనిస్తున్నారు. కాబట్టి 4 రాశుల వారికి ఏ విధమైన శుభ అశుభ ఫలితాలు ఉంటాయి చూద్దాం. గురుడు, శుక్రుడు సహజ శుభగ్రహాలు. గురుడు దేవతలకు గురువైతే శుక్రుడు రాక్షసులకు గురువవుతాడు. మరి శుక్ర నక్షత్రమైన భరణి నక్షత్రం మీద గురుడు పయనం మొదలవబోతోంది. అసలు భరణి నక్షత్రం ఎలాంటిదంటే, ఆకాశంలో చూస్తే 3 నక్షత్రాలు ఒకటిగా సమూహంగా ఉంటాయి. త్రికోణాత్మకంగా ట్రయాంగిల్ రూపంలో ఈ కాంబినేషన్లో ఉన్నదాన్ని మనం భరణి నక్షత్రం అంటాం. భరణి నక్షత్రం అనేది స్త్రీలింగతార. ఇక దీని నాడి ఏది అంటే మధ్య నాడి. జంతు యోని ఏది అంటే ఏనుగు సంబంధం, ఏనుగు జాతి అని చెప్పొచ్చు. వృక్షం ఉసిరి చెట్టు. ఇవి భరణి నక్షత్రం యొక్క వివరాలు. ఈ భరణి నక్షత్రం మీద శనీశ్వరుడు, శనిగ్రహం, శనిదేవుడు బలహీనత పొందుతాడు. శుక్రుడు ధనాన్ని, సౌఖ్యాన్ని ఇస్తే శనీశ్వరుడు వైరాగ్యాన్ని ఇస్తాడు. దీంతో ఈ 4 రాశుల వారిలో ముందుగా సింహరాశి వారికి అసలు ఈ 72 రోజులు ఎలా ఉండబోతోంది ఇప్పుడు చూద్దాం. అంటే ఈ నెల నుండి ఏప్రిల్ 17వ తారీఖు వరకు ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి అనేది చూద్దాం. సింహరాశి. సింహరాశి వారికి 3, 10 స్థానాధిపతి శుక్రుడు భరణి నక్షత్రం మీద 9వ స్థానంలో గురుడున్నాడు. గురుడు శుక్ర నక్షత్రం మీద పయనం చెందబోతున్నాడు. కాబట్టి ముఖ్యంగా కళారంగం వారికి బాగుంటుంది. క్రియేటివిటీ రంగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి ఉంటుంది. ప్రతిభా పాటవాలు పెరుగుతాయి వీరికి. వీరి గౌరవ మర్యాదలు ఈ మాసంలో పెరుగుతాయి. ఇక విద్యలో హైయర్ ఎడ్యుకేషన్స్ కోసం కోర్సులు నేర్చుకుంటూ ఉంటారు వీరు. ఇక ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు ఉంటాయి. అయితే వీరు ఎంత ఎక్కువగా శ్రమిస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. పబ్లిక్ రంగంలో ఉన్నవారికి సమయం బాగుంది. అంతేకాదు ఈ మాసంలో వీరు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించబోతారు. ఇక 9వ స్థానంలో గురుడు ఉండడం వల్ల వృత్తిపరంగా, విద్యాపరంగా, అదేవిధంగా ట్రైనింగ్ పర్పస్గా కావచ్చు, బహుదూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇక తండ్రి యొక్క పరిస్థితి బాగుంటుంది. ఇక ఫైనాన్స్, వ్యాపారానికి సంబంధించి వీరికి మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాదు ఈ సింహరాశి వారికి టీచర్స్కు, లాయర్స్కు, అదేవిధంగా కౌన్సిలర్స్కు సమయం చాలా బాగుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలోని వారికి అద్భుతంగా ఉంటుంది ఈ మాసం. 7వ స్థానం అంటే శనీశ్వరుడు. శనీశ్వరుడు శుక్ర నక్షత్రం మీద బలహీన పడతాడు. అయినా ఏం పర్లేదు, ఉద్యోగస్తులకి బాగుంటుంది. వ్యాపారపరంగా చూస్తే శ్రమిస్తేనే ఫలితాలుంటాయి. మొత్తం మీద సింహరాశి వారికి ఫలితాలైతే మిశ్రమంగా ఉంటున్నాయి. ఇక కన్యరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ 72 రోజులు? కన్యరాశి వారికి గురుగ్రహం 8వ స్థానంలో ఉండి ఇంతకాలం కేతువుతో ఉన్నాడు. భరణి నక్షత్రం మీద పయనం చెందబోతున్నాడు. దీనివలన వీరికి మంచి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. గొంగళి పురుగు సీతకోక చిలుకగా మారితే ఎంత స్పష్టంగా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందో అలాంటి స్పష్టత వీరి జీవితంలో ఉంటుంది. మంచి స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది వీరికి. గతంలో వైవాహిక జీవితంలో ఉన్న గొడవలు, సమస్యలు కారణంగా వీరు ఒకరికొకరు దూరంగా ఉంటారు. అయితే ఇప్పుడు ఇరువురి అంగీకారంతో సెకండ్ మ్యారేజ్కి, మ్యాట్రిమోనీలను ఆశ్రయిస్తారు. అందులో కూడా మంచి ఫలితాలే ఉంటాయి వీరికి. ఇక వ్యాపారంలో వృద్ధి ఉంటుంది.
ఇక తండ్రి సమానులు, బంధుమిత్రుల ద్వారా వ్యాపార భాగస్వామ్యం ఏర్పడుతుంది వీరికి. ఇక కన్యారాశి వారికి ధార్మిక సంస్థలు, చారిటబుల్ ట్రస్టు, ఇటువంటి ఆశ్రమాలు నడిపేవారికి బాగుంటుంది. బహుదూర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి అనుకోకుండా ధనం చేతికి అందుతుంది. అంతేకాదు, ఈ కన్యారాశి వారు ఈ 72 రోజుల్లో సముద్ర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. నీటికి సంబంధించి స్థలాలు వీరు పర్యవేక్షించే అవకాశాలు ఉన్నాయి. ప్రాపర్టీ పరంగా లిటిగేషన్స్లో ఉండే ప్రాపర్టీ మంచి సమస్యల నుంచి బయటపడుతుంది. లిటిగేషన్స్ నుండి, సమస్యల నుంచి బయటపడతారు వీరు. ఇక 6 క్యాండిల్లో సంబంధం ఉన్నవారు దేని నుండి బయటకు వస్తారు. కాబట్టి ఈ అలవాట్లలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రంగాల్లో ఉన్నవారు బయటికి రావాల్సి ఉంటుంది. ఇక సెకండ్ మ్యారేజ్కి మంచి అవకాశాలు ఉన్నాయి వీరికి. ఇక వాహన, గృహ సౌఖ్యం ఏర్పడుతుంది. ఇంతకాలం 7వ స్థానంలో గురువు అష్టమంలో ఉన్నాడు. కాబట్టి రిలేషన్ పరంగా, విదేశాల్లో ఉన్నవారు వ్యాపార పరంగా వీరు స్టక్ అయిపోయి ఉంటారు. సమస్యలు ఉండి ఉంటాయి. అలాంటి వారు భయపడకూడదు. ఇక విదేశాల్లో ఉన్నవారు పిఆర్ కావచ్చు, మైగ్రేషన్స్ అంటే ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వలస వెళ్లేవాళ్లు కావచ్చు. ఇటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. మొత్తం మీద కన్యారాశి వారికి సమయం బాగుంది. ఇక తులారాశి వారికి ఎలా ఉండబోతోంది చూద్దాం. తులారాశి వారికి గురుగ్రహం భాగ్య నక్షత్రం మీద పయనించడం వలన గురుడు స్థానం 7వ స్థానం. 7వ స్థానం అంటే ఎదుటివారు, వ్యాపారం, కమర్షియల్ యాక్టివిటీస్, లైఫ్ పార్ట్నర్, ఈ విషయాలు ఎక్కువగా ఉంటాయి వీరికి. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. తులారాశి అధిపతి కూడా శుక్రుడే. గురుడు 7వ స్థానం నుండి శుభ నక్షత్రం, సుఖ నక్షత్రం మీద ఉన్నారు. దీంతో ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, ముఖ్యంగా వివాహానికి సంబంధించి విషయాలు జరుగుతాయి. అంటే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఫలితాలు బాగుంటాయి. వివాహ సంబంధాలు కుదురుతాయి. వివాహాలు కూడా జరుగుతాయి. ఇక ఇప్పటికే వివాహం జరిగి ఉన్నవారికి జీవిత భాగస్వామి, కుటుంబం తరపు వాళ్ళు వీరికి ధనాన్ని సహాయంగా చేయటం వలన వీరి వ్యాపారానికి ఉపయోగపడుతుంది. వ్యాపార వృద్ధి ఉంటుంది. అంతేకాదు, ఈ మాసంలో వీరికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇక ఈ మాసంలో ఎదుటివారు మిమ్మల్ని ఆదరించటం, మీరు ఎదుటివారి ఆదరణకు గురి కావటం, ఒకరితో ఒకరికి మంచి సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. 7వ స్థానంలో గురువుతో కలిసున్నాడు కాబట్టి వీరికి మంచి ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. అంతేకాదు, వ్యక్తిగతంగా కూడా విదేశీయాన యాత్ర చేసే అవకాశాలున్నాయి. ఇతరుల నుంచి రావలసిన ధనం అనుకోకుండా చేతికందుతుంది. ఇక విద్యారంగం వారికి బాగుంటుంది. పేరెంట్స్ సహకారం వీరికి చాలా బాగుంటుంది. వ్యాపారాలు బాగా చేస్తారు. మొత్తం మీద తులారాశి వారికి కేతు నక్షత్రం వదిలి భరణి నక్షత్రం మీద గురువు ప్రయాణం మొదలవటం వలన వీరికి సమయమైతే బాగుంది. రిజల్ట్స్ బాగుంటాయి. ఇక వృశ్చిక రాశి వారికి 72 రోజులు ఎలా ఉంటుంది చూద్దాం. 2, 5వ స్థానాధిపతి గురుగ్రహం 6వ స్థానంలో ఉన్నారు. గురువు శుక్ర నక్షత్రం మీద ఉండబోతున్నారు. దీంతో వృత్తి, ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. వీరికి అధైర్యపడకూడదు. మార్పును అంగీకరించాలి. ఒకవేళ మీరు విదేశాల్లో ఉద్యోగం చేస్తుంటే మీరు అక్కడ మంచి ఫలితాలు పొందుతారు. అక్కడ రాణించగలుగుతారు. ఇక విదేశాల్లో ఉద్యోగం అంటే 7వ స్థానం. 6 అంటే కర్మ. కాబట్టి విదేశాల్లో ఉన్నవారికి అంత మంచి ఫలితాలు లేకపోయినా ఇక్కడ స్వదేశంలో ఉన్నవారికి బాగుంటుంది. ఉద్యోగాల్లో కొంతమందికి బదిలీలు ఉండొచ్చు. స్థానచలన సూచన ఉంటుంది. ఏదేమైనా వృశ్చిక రాశి వారు వృత్తి జీవితాన్ని, పర్సనల్ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇక జీవిత భాగస్వామి ఆరోగ్యం గాని, మీ ఆరోగ్యం గాని క్షీణించే అవకాశం ఉంది. దీంతో వీరు హాస్పిటల్ ఖర్చు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఇక డాక్టర్స్కి, లాయర్స్కి, టీచర్స్కి సమయం బాగుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలున్నాయి వీరికి.
అది వీరి సంతాన విషయంలో కాను, లేదంటే వ్యాపారంలో పెట్టుబడి విషయంలో కావచ్చు. వీరి ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఇరువురి ఆలోచనలు కలవకపోవడం కారణంగా వీరికి మనస్పర్ధలు వచ్చే అవకాశాలున్నాయి. ఇక వృశ్చిక రాశివారు గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు ఎక్కువగా చేయకూడదు. వ్యాపారస్తులు షార్ట్ టర్మ్ పెట్టుబడుల కంటే లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెట్టడం మంచిది. మంచి ఫలితాలుంటాయి. విదేశాల్లో ఉన్నవారు కాస్త ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక అక్కడి నుంచి స్వదేశానికి రావాలనుకునే వారికి సమస్యలు తొలగిపోతాయి. వృశ్చిక రాశి వారికి అష్టమ శని ఉన్నందున వీరు విదేశాల కంటే జన్మస్థానంలో అంటే స్వదేశంలోనే ఉండటం మంచిది అని చెప్పొచ్చు వీరి గ్రహ ప్రభావం వలన. ఇక వీరు పాటించవలసిన పరిహారం: ఆరుముఖ రుద్రాక్షలు ధరించాలి. ఎండాకాలంలో నీటి దానం చెయ్యాలి. దర్భను యాగాలకు దాన ధర్మాలుగా ఇవ్వాలి. ఇక గురువు ఆశీర్వాదం. గురువు, పెద్దలు, తల్లిదండ్రులను గౌరవించడం చెయ్యాలి. గురు శుక్ర స్తోత్ర పఠనం చెయ్యాలి. దీనివల్ల మంచి ఫలితాలుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.